సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఐఏపీఎం నుంచి థర్డ్ యూనిట్‌లో ఒక ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. చాలా ఈజీగా ఉంటది. లాస్ట్ వరకు వినండి. ఓకేనా? ఇప్పటి వరకైనా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితేనే మన నోటిఫికేషన్స్ వస్తాయి మీకు. ఓకే. సో ఇప్పుడు క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను వినండి. మిస్టర్ సాగర్ ఈస్ కన్సిడరింగ్ ద పర్చేజ్ ఆఫ్ బాండ్ కరెంట్లీ సెల్లింగ్ అట్ 878.50. The bond has 4 years to maturity with a face value of 1000 and 8% coupon rate. The next annual interest payment is due after 1 year from the today. The required rate of return is 10%. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్యాలిక్యులేట్ ద ఇంట్రెన్సిక్ వాల్యూ ఆఫ్ ద బాండ్. షుడ్ సాగర్ బై ఆర్ నాట్? బై ద బాండ్ ఆర్ నాట్? క్యాలిక్యులేట్ ద వైటీఎం ఆఫ్ ద బాండ్. సో క్వశ్చన్ చూసారు కదా. ఇప్పుడు నేను క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుగులో చూడండి. సో సాగర్ అనే వ్యక్తి ఇంకొక ఇంకొక పర్సన్ దగ్గర ఒక బాండ్ పర్చేస్ చేస్తున్నాడు. అది కరెంట్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 878.50. సో ఆ బాండ్ కొంటే సెల్లర్ ఏం చెప్తారంటే, ఈ బాండ్ నువ్వు తీసుకుంటే 4 ఇయర్స్ తర్వాత ఈ బాండ్ మెచ్యూర్ అవుతుంది. అప్పటి వరకు నేను ప్రతి ఇయర్ 8% వడ్డీ ఇస్తా, ఇంట్రెస్ట్ కూపన్ రేట్ ఇస్తా. అలాగే నీకు ఫోర్త్ ఇయర్కి 3 ఇయర్స్ 8% వడ్డీ వస్తుంది. ఫోర్త్ ఇయర్కి 1000 రూపీస్ వస్తాయి, ప్లస్ దానికి 8% వడ్డీ కూడా యాడ్ అయ్యి వస్తుంది అని చెప్పేసి అంటాడు. సో సాగర్ ఏమనుకుంటాడు, సరే ఇవన్నీ ఇస్తున్నావు నాకు, కనీసం అట్ ద ఎండ్ ఆఫ్ ద మెచ్యూరిటీ ఇయర్ ఐ షుడ్ నీడ్ 10% అట్లీస్ట్ రేట్ ఆఫ్ రిటర్న్ అని చెప్పేసి అంటాడు. అంటే ఆయనకు కనీసం 10% ఇంక్రిమెంట్ అన్నా కావాలి వాల్యూ అని చెప్పేసి అనుకుంటాడు. ఓకే. సో వడ్డీ వస్తుంది, అన్నీ వస్తాయి, కానీ నాకు 10% రేట్ ఆఫ్ రిటర్న్ అని వస్తుందా అని చెప్పేసి అడుగుతాడు. సో మనం ఏం చేయాలి, 4 ఇయర్స్ తర్వాత ఆ బాండ్ యొక్క విలువ కలపాలి. బాండ్ యొక్క విలువ మనం ఇప్పుడు కనుక్కోవాలి. సో అలాగే ఏంటి, సెకండ్ క్యాలిక్యులేట్ ద వైటీఎం ఆఫ్ ద బాండ్. ఒకవేళ బాండ్ 10% రిటర్న్ వచ్చిందా లేదా, ఒకవేళ వస్తే ఎంత వచ్చింది, 10% కన్నా ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అని చెప్పేసి మనము కంక్లూజన్ ఇవ్వాలి. ఆ బాండ్ కొనుక్కుంటే మంచిదా కాదా అని చెప్పేసి మనం ఇప్పుడు కంక్లూజన్ ఇవ్వాలి. 4 ఇయర్స్ తర్వాత ఏం జరుగుతుందో మనం ఇప్పుడే క్యాలిక్యులేట్ చేయడమే ఈ క్వశ్చన్. ఓకే. సో ఫస్ట్ స్టెప్ 1 ఏంటంటే, మనం ఉన్న క్వశ్చన్లో ఇచ్చిన డాటా సపరేట్గా పాయింట్ వైజ్గా రాసుకోవాలి. సో ఫేస్ వాల్యూ వచ్చి 1000 ఇచ్చిండు. ఆ అమౌంట్ ఏదైతే ఎండ్కి ఇస్తాడో ఆ అమౌంట్ అనేసి. కూపన్ రేట్ వచ్చేసి 8% అంటే 80 రూపీస్. నెక్స్ట్ మార్కెట్ ప్రైస్ ఏంటి, 878.50. అది ఇప్పుడు కరెంట్ ప్రైస్ టు బై. నెక్స్ట్ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ 10% అండ్ మెచ్యూరిటీ ఎంత, 4 ఇయర్స్. ఓకే. సో సెకండ్ స్టెప్లోకి చూసుకుంటే మనము ఇంట్రెస్టినిక్ వాల్యూ కనుక్కోవాలి. ఏదైతే 4 ఇయర్స్ తర్వాత మనము వచ్చే అమౌంట్ ఉందో ఇప్పుడే కనుక్కోవడం. ఓకే. సో ఇక్కడ ఫార్ములా వచ్చేసి C1/1 + K టు ద పవర్ ఆఫ్ 1 ప్లస్ C2/1 + K టు ద పవర్ ఆఫ్ 2 ప్లస్ C3/1 + K టు ద పవర్ ఆఫ్ 3 ప్లస్ C4 ప్లస్ ఫేస్ వాల్యూ ఏదైతే లాస్ట్ ఇయర్లో మనం 1000 ఇస్తా అని చెప్పింది కదా అమౌంట్, దాన్ని కూడా కలుపుకోవాలి. 8% ప్లస్ 1000. సో C4 ప్లస్ ఫేస్ వాల్యూ బై 1 ప్లస్ K టు ద పవర్ ఆఫ్ 4. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇయర్ మనకి 80 రూపీస్ ఇంట్రెస్ట్ ప్లస్ 1 ప్లస్ 0.10. ఇది ఏదైతే రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ 10% అని చెప్పేసి అన్నాడు కదా. సో ఫస్ట్ ఇయర్ ఇది టు ద పవర్ ఆఫ్ 1 ప్లస్ 80/1 ప్లస్ 0.10 టు ద పవర్ ఆఫ్ 2. సెకండ్ ఇయర్ 80/1 ప్లస్ 0.10 టు ద పవర్ ఆఫ్ 3. ఈ థర్డ్ ఇయర్ ప్లస్ ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి 80 ప్లస్ 1000 ఏదైతే ఫేస్ వాల్యూ. సో బై 1 ప్లస్ 0.10 టు ద పవర్ ఆఫ్ 4. సో ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు 80/1.1 ప్లస్ 80/1.21 80/1.331 1080/1.4641 వస్తుంది. ఇది క్యాన్సిలేషన్ చేసుకుంటే 72.73 ప్లస్ 66.12 ప్లస్ 60.10 ప్లస్ 737.65 ఇది వస్తుంది. సో ఈ వాల్యూస్ వచ్చిన తర్వాత సమ్ చేసుకుంటే మనకు 936.61 వస్తుంది. అంటే ద బాండ్స్ ట్రూ వర్త్ ఈస్ 936.52. అంటే ఏదైతే 4 ఇయర్స్ తర్వాత వచ్చే వాల్యూ ఏంటి, 936.52. సో బట్ ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ 878. సో డెసిషన్ ఏంటంటే, సిన్స్ ఇంట్రెస్టినిక్ వాల్యూ ఇస్ గ్రేటర్ దాన్ మార్కెట్ ప్రైస్ ద బాండ్ ఈస్ అండర్ వాల్యూడ్ బై ఇట్. అంటే ఎక్కువ ఉంది కదా, ఆయన ఏదైతే కొంటున్నాడో 878కి 4 ఇయర్స్ తర్వాత పెరిగింది వాల్యూ. సో ఆయన తీసుకోవచ్చు, ఎందుకంటే లాస్ లేదు కదా, ఆయన తీసుకున్నంత కన్నా పెరిగిపోయింది. కనీసం ఆయన తీసుకున్నంత రాలేదు కదా, ఏదైతే తీసుకున్నాడో అంతే రాలేదు కదా, పెరిగింది. ఆల్రెడీ 878 నుంచి 936కి వచ్చింది కాబట్టి పెరిగింది. సో బాండ్ వర్త్ కదా, తీసుకోవచ్చు అని చెప్పేసి మనం కంక్లూజన్ ఇవ్వచ్చు. సో సెకండ్ పాయింట్, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఆయన అనుకున్న పర్సెంటేజ్ వచ్చిందా లేదా అని చెప్పేసి చూసుకోవాలి. ఆయన ఏమనుకున్నాడు, 10% రావాలన్నాడు. మరి 10% వచ్చిందా లేదా చూసుకుందాం. ఓకే. అది సెకండ్ స్టెప్. ఏంటిది, క్యాలిక్యులేట్ వైటీఎం, వాట్ ఈస్ యాక్చువల్ ప్రాఫిట్ పర్సెంటేజ్. సో దీనికి మనకి ఏంటి ఫార్ములా, C ప్లస్ F మైనస్ P బై N బై F ప్లస్ P బై 2.
సో ఏదైతే సి ఉందో మనకు కూపన్ రేట్ 80% ఇంట్రెస్ట్ ప్లస్ ఫేస్ వాల్యూ 1000 మైనస్ ఇది ప్రజెంట్ వాల్యూ 878.50 బై ఎన్ అంటే 4 ఇయర్స్ 4 బై మళ్ళా ఫేస్ వాల్యూ ప్లస్ ప్రజెంట్ వాల్యూ 1000 ప్లస్ 878.50 మళ్ళీ 2 దాని బై 2. సో మనకి ఇక్కడ క్యాల్కులేషన్ చేసుకుంటే ఎంత వస్తుంది 0.1175 అంటే దాని పర్సంటేజ్లోకి మార్చుకుంటే 11.75 అంటే మనకు రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత 10% అన్నాడు, బట్ వచ్చిన పర్సెంటేజ్ ఎంత 11.75%. సో మనకి ఎంత పర్సెంటేజ్ ఎక్కువ వచ్చింది 1.75% ఎక్కువ వచ్చింది. అంటే ఆయన అనుకున్న దానికన్నా 1.75% ఎక్కువ వచ్చింది కాబట్టి ఆయన తీసుకోవచ్చు. ఆయన అజంప్షన్ కరెక్టే, నాకు 10% వస్తుందా అని చెప్పేసి అనుకున్నాడు కానీ 10% కంటే ఎక్కువ వచ్చింది అంటే ఆయన ప్రాఫిట్లో ఉన్నట్టే కదా. సో మనం కంక్లూషన్ ఏమి ఇవ్వాలి, సాగర్ షుడ్ బై ద బాండ్ బికాస్ ద YTM 11.75% ఈజ్ హైయర్ దెన్ ఈజ్ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్. ఓకే, ఇంతే అన్నమాట. ఆయన కొంటున్న బాండ్కి 4 ఇయర్స్ తర్వాత ఎంత వాల్యూ ఉంటుందో కనుక్కోవాలి, అలాగే ఎంత పర్సెంటేజ్ వచ్చిందో కనుక్కోవాలి. ఇంతే క్వశ్చన్ అనమాట. ఓకే, అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, అర్థమైపోతుంది. ఓకేనా, ఇలాగే ఈ లెసన్లో నుంచి ఇటువంటి ప్రాబ్లమ్స్ అడుగుతాడు, బట్ కొంచెం డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఉంటాయి క్వశ్చన్స్, అంతే. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో నేను ఇంకోటి మాక్యులేస్ డ్యూరేషన్ అని చెప్పేసి ఒక ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సింపుల్ ఇలాగ ఉంటుంది. ఫస్ట్ స్టెప్ యాజ్ టీజ్గా ఉంటుంది, సెకండ్ స్టెప్లోనే ఫార్ములా చేంజ్ అవుతుంది. ఓకేనా, సో ఒకవేళ మీకు ఈ ప్రాబ్లం అర్థమైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఎట్లా అర్థమైందో, అంటే నా ఎక్స్ప్లెనేషన్ రేటింగ్ ఇవ్వండి. అయితే నేను సెకండ్ వీడియోలో నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒకవేళ మీరు తప్పు ఉంటే దానికి కరెక్ట్ చేసుకుంటా. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.